కాఫీ షాప్కి వచ్చిన అండ్ ఇది కాఫీ ఇంకా టీ లాంజ్ అనమాట. సో నాతో పాటు వెల్కమ్. ఓపెన్ చేస్తున్న డోరా. హియర్ వి గో. ఏంటి ఇంత ఖాళీ ఉంది మొత్తం అండ్ చాలా బాగుంది కదా లొకేషన్. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు సేల్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. అన్ని స్టోన్స్ ఉన్నాయి, అన్ని స్టోన్స్ నాకు తెలిసి ఏదైనా ఎనర్జీ పవర్ స్టోన్స్ అనుకుంటా. ఇవన్నీ ఎనర్జీ పవర్ స్టోన్సా. ఇక్కడ కొన్ని మండల్స్ కూడా దింపినారు. క్రిస్టల్స్ మ్యాజిక్ అంట ఇవన్నీ. అండ్ కొన్ని బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి, నాకు తెలిసి ఇవన్నీ ఎనర్జీ పవర్సా. మొత్తం ఇందులో అన్నీ మేబీ ఎనర్జీకి కావాల్సినది, విజ్డమ్కి కావాల్సిన క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికన్నా ఇట్లాంటి సో ఇవాళ నా వీక్ ఆఫ్ అట్లా పొద్దున్న లేచి జిమ్కి పోదాం అనుకున్నా. ఇక జిమ్కి పోబుద్ది కాలే. దాని తర్వాత మెల్లగా అట్లా అని ఒక దోశ తిన్నా ఫ్రేజర్ స్ట్రీట్లో. అండ్ దోశ తిన్న తర్వాత మెల్లగా ఇంకా అబ్బా ఒక కాఫీ తాగాలనిపిస్తుంది అని అనిపించింది. కాఫీ తాగడానికి ఆల్మోస్ట్ నేను 2 hours డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ ఒకటి ఎనర్జీ విజ్డమ్ అనే టీ లాంచ్కి వచ్చిన. అండ్ యా ఈ ప్లేస్ చాలా బాగుంది. సో నేను టీ కూడా తీసుకున్నా. అండ్ నేను టీ తీసుకుంటుంటే నాకు ఆబ్సెషన్ మూవీ గుర్తొచ్చింది. ఆబ్సెషన్ మూవీలో వాడు ఒకటి విష్ కోసం వెళ్తాడు కదా, ఒకటి తీద్దామని చెప్పి. సో దాంట్లో లోపల మొత్తం యాంబియన్స్ చూసి నాకు ఇక్కడ లోపలికి వచ్చినాక కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, కొన్ని పవర్ఫుల్ క్రిస్టల్స్ ఉన్నాయి అండ్ ఓం కూడా ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి ఏదో కొంచెం ట్రిగర్ అనిపించింది. అరే ఆబ్సెషన్ మూవీలో కూడా వాడు ఇట్లనే చేసిండు కదా, వాడు ఒక విష్ అనుకుంటాడు అది డెఫినెట్గా అవుతుంది అని చెప్పి. మేబీ అట్లా అవుతుందేమో అని అనిపిస్తుంది. ట్రై చేద్దామంటే కాస్ట్లీ ఉన్నాయి చాలా. ఒక్క క్రిస్టల్ వచ్చేసి $60 అంట, $70 అంట. సో ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దాట్ మచ్. సో ఐ జస్ట్ హ్యాడ్ ఐ జస్ట్ బ్రాట్ 1 కాఫీ. యా బాగుంది. అట్లనే డ్రోన్లో ఒక చిన్న వీడియో తీసుకున్నా, మొత్తం అంతా కవర్ చేస్తున్నా. అట్లా వచ్చేసిన. వ్యూ మాత్రం చాలా బాగుంది, అసలు పాతకాలం లేకుంది. అసలు కెనడాలో వీళ్ళు ఓం ఎందుకు అమ్ముతున్నారని నేను షాక్ అయిపోయినా. కానీ ఇది కూడా ఒకటి పవర్ఫుల్ స్టోన్ అనమాట. యా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ హోమ్ చూడంగానే. అసలు ఎంత బాగుంది చూడండి. చందమామ అని ఇది హ్యాండ్ ఫ్రాక్డ్ అంట, $100. ఇవన్నీ కూడా ఇవన్నీ క్యాండిల్సా. ఈ క్యాండిల్స్లో కూడా పవర్ ఉన్నాయంట. అండ్ యా నెమలికలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. లిటరల్లీ నేనైతే చాలా మంచిగా ఉంది. యా అంటే వీళ్ళు కాఫీ షాప్లోనే ఒక బిజినెస్, ఇట్లాంటి బిజినెస్ కూడా రన్ చేస్తారు. అండ్ మనము తెలుగులో ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా, ఇట్లా మీ తెలుగు దుకాణాల్లో కూడా ఇట్లాంటి రాయి పెట్టుకుంటారు. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. దీనికి పెట్టుకొని పూజ చేస్తారు అన్ని దానిలలో. యా సో ఇవన్నీ బుక్సా. ఇదేమో స్కేట్ స్మోక్ అంట, ఒక శాండల్వుడ్ లాగా. అంటే అగరబత్తిల్లో మనం ఎట్లా పెట్టుకుంటామో వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారో. ఇవి క్యాండిల్సా, కలర్ క్యాండిల్స్ ఉన్నాయి. టీషర్ట్లు కూడా అమ్ముతారు వీళ్ళు. నాకు తెలిసి టీషర్ట్లలో కూడా ఏమైనా ఎనర్జీ ఉంటుందేమో. ఇవ్వండి. ఓ అన్ని లాంగ్వేజెస్లలో ఉంది ఓం అయితే.
బట్ చాలా బాగుంది. అండ్ నేను ఒక కాఫీ ఆర్డర్ పెట్టుకున్నా ఇక్కడ, నార్మల్ కాఫీ. అండ్ ఇది వచ్చేసి కాఫీ షాప్ది, అంటే దీంట్లోనే వీళ్ళు కూడా ఇది కాఫీ షాప్ కూడా పెట్టుకున్నారు. నేను ఏం ఆర్డర్ పెట్టుకుంటున్నా అంటే ఒక నార్మల్ కాఫీ పెట్టుకుంటా. ఇది స్మాల్, ఇది బిగ్గా. సో నేను నాకు నచ్చింది పెట్టుకుంటున్నా. యా చాలా బాగుంది అసలు. ఎంత బాగుందంటే అంటే పాతకాలంది కాఫీ షాప్ కానీ స్టిల్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. కానీ అన్ని స్టోన్స్ అంటే మేబీ ఇవన్నీ పవర్ఫుల్ ఎనర్జీ స్టోన్స్ అని నమ్ముతారు కదా కొంతమంది, వాళ్ళ గురించి. ఏమో ఫిష్ మ్యాగ్నెట్స్. యా చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. సరే లోపల లుక్ అయితే అయిపోయింది. నేను బయట కూడా మీకు చూపిస్తా ఎట్లా ఉందో. వ్యూ అయితే సూపర్ ఉంది, నీట్గా ఉంది, యాంబియన్స్ కూడా. అంటే ఇక్కడ ఎక్కువ కస్టమర్స్ అయితే వస్తలేరు. బట్ యా ఎవరైతే అంటే లైక్ ఇప్పుడు దూరం పోయేటోళ్ళు మధ్యలో స్టాప్స్కి యాడ్ స్టాప్స్ ఉంటాయి కదా, ఇట్లా కొంచెం సేపు చిల్లేదాం, ఒక కాఫీ తీసుకుందాం అని చెప్పి అట్లాంటి కెఫే అనమాట. కొంచెం సేపు టైం స్పెండ్ చేసామంటే యా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. నేనైతే ఒక్కదాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసిన. అసలు వేరే కాఫీ షాప్కి పోదాం అనుకున్నా, కానీ మధ్యలో ఎందుకో నాకు కొంచెం మంచి అనిపించింది. ఎంట్రన్స్లో కూడా ఓమ్ అవన్నీ అనిపించింది. తెలుగు స్టోర్ అనుకున్నా ఓమ్ అనగానే, కానీ లోపలికి వచ్చి చూసేవరకు ఇంకా వీళ్ళ స్టోరీ ఉంది. సో అట్లా వచ్చేసిన, ఇంకా అట్లా అయిపోయింది. బాగుంది.